మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. బాబురావు గ్రామానికి రోడ్డు ఇప్పించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఇక్కడే ఉన్నాడు, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజే ఇంటికి పోతారే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా కోరిక ఏంటంటే నేను మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకుని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు. అది పోవాలి. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గర. గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం. ఇది మా కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసిన వినటానికి ఉన్నాం. మేమందరం మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం ఇక్కడ.